జై శ్రీరామ్. మనం సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? దేవాలయ దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని వస్తాం. దేవాలయ దర్శనం మనకు దొరకనప్పుడు, మనకు తెలిసిన వాళ్ళని గానీ, లేకపోతే అక్కడ ఆఫీసర్‌ని గానీ, లేదంటే వీఐపీ దర్శనం తీసుకొనైనా కంపల్సరీ మనం దర్శనం చేసుకొని, ప్రసాదం గూడా కంపల్సరీగా ప్రసాదం గూడా తీసుకొని, వీలైతే అది ఇంటికి తీసుకురావడము, బంధువులకు, ఫ్రెండ్స్‌కి అందరికి తీసుకొనొస్తుంటాం. కానీ నిన్న మనము చూసినాము. సావిత్రిగా మనకందరికీ పరిచయం ఉన్న శివజ్యోతి అనే అమ్మాయి తిరుపతికెళ్ళి ప్రసాదం తీసుకుంది. ప్రసాదం తీసుకొని ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం. ప్రసాదాన్ని అడుక్కుంటాము. రిచెస్ట్ బిచ్చగాళ్ళము. అది ఇదని మాట్లాడుతుంది వ్యంగ్యంగా. ఇప్పుడు ఆమె నేను చెప్తా ఇప్పుడు ఆమె అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే అంత డబ్బులు ఉన్నాయన్న అహంకారమా? ఆమె ఇన్ని రోజులు ఏదో ఛానెల్‌లో పనిచేసింది. ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చిందో మరి వాళ్ళు తీసేసిర్రో మనకైతే తెలవలేదు. బానే సంపాదించుకుంది వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్' షో ఒకటి చేసింది. అక్కడ డబ్బులు సంపాదించుకుంది వచ్చింది. మరి ఆ తర్వాత ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, అవి అందరిని మోసం చేసి ఇస్తారు బెట్టింగ్ యాప్స్. సో, దాంట్లో గూడా సంపాదించుకుంది. మనం అక్కడ గూడా ఆమె గురించి ఎక్కడా డిస్కస్ చేయలేదు మనం. బట్ ఆమె మన హిందూ దేవాలయాల మనం ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ప్రసాదం తీసుకోవడం అంటే ఎంతో పవిత్రమైన అది. దాన్ని పట్టుకొని ప్రసాదం అడుక్కుంటున్నామంట. రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్తది. ఆమె ఎంత రిచ్ నాకర్థం కాదు. అక్కడ అంబానీయే ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని అది చేస్తాడు. అంబానీకి ఈమె ఇగో అంబానీకున్న ఆస్తిలో ఈమె ఇంత గాదు. అంబానీకున్న ఆస్తిలా ఆమె ఇంత గాదు. ఆమె రిచెస్ట్ బిచ్చగాళ్ళు అది ఇది అని మాట్లాడు. ప్రతి సంవత్సరం అక్కడికి అమితాబ్ బచ్చన్ వస్తాడు, సచిన్ టెండూల్కర్ వస్తాడు, రజనీకాంత్, మోడీ, ద్రౌపది ముర్ము అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి గూడా దర్శనం చేసుకొని ఎళ్తుంటారు. బట్ ఈమె ఎందుకట్లా? అంత అహంకారం, అంత తలబిరుసు, పొగరు అంతెందుకు? డబ్బులున్నాయనే అహంకారమా? ఇప్పుడైతే సరే ఆమె సారీ జెప్పింది. ఆ! ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం ఆమె ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికే పంపిస్తాం. ఇది ఒక్కటి ఈ 'శివజ్యోతి'కి కాదు. ఇది అందరు సినిమా వాళ్ళందరికి డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని ఎవరికైనా సరే అందరికి హిందూ సమాజాన్ని ఎవరు కించపరుస్తూ అది జేస్తారో వాళ్ళందరూ ఎక్కడి నుంచొచ్చిర్రో వాళ్ళ అక్కడికి పంపిస్తామని జెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం మేమిది. జై శ్రీరామ్.